అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు నేను పద్మావతి బ్యానర్లో ఫస్ట్ సినిమా చేయబోతున్నాను. మా హీరో గారు దేవ్ అండ్ మా హీరో అండ్ డైరెక్టర్ మురళీ రామకృష్ణ సార్ మురళీ రామస్వామి గారు. మీ ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నేను మీ స్వాతి సిరి. మా ఫిలింని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో మీ సపోర్ట్తో మా ఫిలింని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే దీనమ్మ జీవితం సినిమాకి వచ్చారు, సక్సెస్ఫుల్గా ఆ సినిమా జరిగింది. ఇప్పుడు మురళీ రామస్వామి గారి డైరెక్షన్లో రెండో సినిమా చేస్తున్నాను. నాకు ఆపర్చునిటీ ఇచ్చిన పద్మావతి ప్రొడక్షన్స్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత తిని హన్సిక ఫస్ట్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. అండ్ స్వాతి గారు అండ్ మురళీ రామస్వామి గారు ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఈ మూవీ మెయిన్ కంటెంట్ ఏంటంటే అంతా హ్యాపీ జోన్లో వెళ్ళిపోతుంది. ఫుల్ కామెడీ ఉంటుంది, అలాగే సస్పెన్స్ ఉంటుంది, మంచి సాంగ్స్ ఉంటాయి. ప్రేక్షకులకి ఏది కావాలో ఒక ఉగాది పచ్చడిలాగా చేదు తీపి పులుపు అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. అందరూ ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చక్కగా ఆనందంగా చూసి హ్యాపీగా ఇంటికి వెళ్తారు. కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ. ప్రెస్ మీట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడినా సరే మళ్ళీ ఇదేంటో డబ్బా చెప్పుకుంటున్నాను అనుకుంటారు. సినిమా చూసిన తర్వాత అప్పుడే అర్థమవుతుంది. మళ్ళీ అందరినీ అప్పుడు ప్రెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు హన్సిక. ఇది నా ఫస్ట్ మూవీ. అండ్ దేవ్ గారికి అండ్ మురళీ రామస్వామికి చాలా థ్యాంక్స్ నన్ను ఈ ఫిలింలోకి ఇంట్రడ్యూస్ చేసినందుకు. అండ్ నేను ఈ ఫస్ట్ ఫిలింని పద్మావతి బ్యానర్లో చేస్తున్నాను. అండ్ సో మీ అందరూ ఈ ఫిలింని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ కెన్ గ్యారంటీ ఇట్. నా రోల్ ఇందులో చాలా క్యూట్గా బాగుంటుంది అండ్ ఎవ్రీవన్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు మాధవి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవ్ గారికి అండ్ మురళీ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిలిం చాలా బాగుండబోతుంది. తప్పకుండా థియేటర్కి వెళ్ళి అందరు చూడండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మా అతిథులకి, మమ్మల్ని ఆశీర్వదించిన పెద్దలకి అందరికీ నా కృతజ్ఞతలు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే పద్మావతి ప్రొడక్షన్స్ మేము సక్సెస్ఫుల్గా నేను ప్రేమ పిపాసి నా ఫస్ట్ మూవీ, తర్వాత దినమ్మ జీవితం అని ఒక కామిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నేను తీశాను. మీరు అందరూ ఆశీర్వదించారు. యూట్యూబ్ ఓటీటీలో కూడా నడుస్తుంది. సో మళ్ళీ మా కాంబినేషన్లో అంటే లాస్ట్ టైం మేము ఏదో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తే అందరూ వల్గారిటీ ఏదో అన్నారు. సో ఆ వల్గారిటీ అనేది లేకుండా కంప్లీట్ ఫుల్ ఫ్యామిలీ యూత్ఫుల్ కామెడీ మ్యూజికల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఈసారి మీకు ఇవ్వబోతున్నాను. వెరీ సూన్ టైటిల్ కూడా నేను అనౌన్స్ చేస్తాను. షూట్ జరుగుతుంది. సో ముందుగా నేను మా హీరో దేవ్ గారికి చెప్పాలి. ఆయన ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు అలా ఇలా 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 అది చాలామంది అన్నారు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి. కాబట్టి ఈ సినిమాలో మాత్రం ఆయన లుక్ కానీ గెటప్ కానీ అన్నీ కూడా బాగా నేను తీర్చిదిద్ది ఈ సినిమాని మంచిగా రాసి ఇగో మీకోసం ముగ్గురు మన తెలుగు అమ్మాయిలను ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. నన్ను గతంలో తెలుగు అమ్మాయిలు అంటే మన తెలుగులో అమ్మాయిలు కరువు ఏం లేరు అని అందరికీ చెప్తున్నాను. బట్ తెలుగు అమ్మాయిలు కూడా నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. మన తెలుగు డైరెక్టర్లే కదా మా అందరూ చేసేది. ఏదైనా క్యారెక్టర్ మీకు నచ్చకపోతే నో చెప్పండి. వచ్చిన తర్వాత ఇబ్బందులు పాలు చేయకండి. ఇండస్ట్రీ ఒక మాటగా చెప్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. బట్ వీళ్ళ ముగ్గురు కూడా బాగా వెరీ కామిక్. తిన ఒక బాస్, తన ఒక ఎంప్లాయ్, తిన ఒక రివెంజ్ లవ్. సో ఇలాగ ఫ్యామిలీ యూత్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ని నేను కంప్లీట్ లిటిల్ హార్ట్స్ అనుకుంటా మొన్న వచ్చింది. దానికి మించి ఈ సినిమాని నేను కామిక్గా తీద్దామని నేను డిసైడ్ అయినా. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. సో ముందుగా పద్మావతి ప్రొడక్షన్స్ వారికి నేను ఈ కథ చెప్పినప్పుడు చాలా ఫన్ ఉంది సార్. దీన్ని ఎలా ఏం చేద్దాం, అలా తీసుకొద్దాం ఇలా తీసుకొద్దామా, లేదంటే తమిళ నుంచి ఇలా బాగున్నారు అలా బాగున్నారు అని ఇలా మలయాళం నుంచి ఇలా ఏదో అనుకున్నాం. బట్ వద్దు సార్, నేను అని మన తెలుగు వాళ్ళతోనే చేస్తాను. ఆ క్యారెక్టర్ నచ్చి ఎవరిని పెడదాం అని చాలా ఇద్దరు ముగ్గురిని చూసాం. కానీ నేను కూడా ఇందులో ఒక మెయిన్ ప్లే రోల్ చేయడానికి కారణం ఎవరు దొరక్క కాదు. ఆ ప్లే రోల్ ఎవరు చేయాలో అంటే నాకన్నా బాగా చేయలేరు అని ఆయన నన్ను చెడగొట్టారు. సో నేను అలాగే కమిట్ అయ్యాను. ఐఎమ్ ఏ డైరెక్టర్. సక్సెస్ఫుల్గా నేను ఒక సినిమా డైరెక్షన్ చేసిన తర్వాతే దిగుదాం అనుకున్నా. కానీ ఈలోపే నన్ను ఈ క్యారెక్టర్ చేయమన్నారు. సో నేను ఏం చెప్తున్నానంటే ఇది వెరీ సూన్ టైటిల్ అనౌన్స్ చేస్తాను. వెరీ సూన్ సినిమా కూడా రిలీజ్ చేస్తాం. ఈసారి డెఫినెట్లీ మేము కొడుతున్నాం.
సో ఈ సినిమా టెక్నీషియన్ డిఓపి ధీరజ్ అండ్ అలాగే మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి త్వరలో అందరూ టెక్నీషియన్స్, అలాగే మేకప్ మధు అండ్ చందు, మ్యూజిక్ వెంకట్ గారికి, అందరికీ కూడా నా టీం అందరికి కూడా స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. బట్ త్వరలో ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాం, అదేదో మీకే తెలుస్తుంది. సో ఇది గుడ్ ఎంటర్టైన్మెంట్. అందరూ మమ్మల్ని థియేటర్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. ఈసారైనా గట్టి కొడదాం డిసైడ్ అయ్యాం. అందరికీ మీడియా మిత్రులకి అందరికీ మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మా బాబు నాయక్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిమ్మల్ని మర్చిపోలేదు, గుర్తుపెట్టుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.